ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నిర్వహించడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో 1,00,000 కొబ్బరికాయలతోటి, 1,00,000 రుద్రాక్షలతోటి, 1,00,000 మారేడు బిల్వాక్షరాలతోటి పూజ చేయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగని విధంగా ఈరోజు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆ మహాదేవుడు శివయ్య ఆశీస్సులు అందించుకునే విధంగా ఈరోజు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని ఒక గట్టి దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించడం జరిగింది. మళ్ళీ కూడా రాబోయే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతారు. అదేవిధంగా ఈ ఏదైతే కోవూరు నియోజకవర్గానికి 30,000 పైచిరుకు మెజారిటీతోటి మళ్ళీ శాసనసభ్యులుగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాబోతారు అనడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా ఆ మహాదేవుడి ఆశీస్సులు పొందడానికి వచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి కూడా వచ్చారని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే 40 మంది పండితులందరూ కూడా కలిసి ఈ రాష్ట్రానికి ఇంత సుభిక్షంగా అభివృద్ధి బాటలో, సంక్షేమ బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారుల్ని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారులుగా కావాలి అని ఒక ఉద్దేశంతో ఆశీర్వదించడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తూ ఇంత మహత్యమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారితో కలిసి మేము కూడా మా దంపతులు ఇద్దరం కూడా ఆ శివయ్య గారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషం అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.